రెండో అధ్యాయం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయి వారికి శ్రమ. అలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందరు. ఒక మనిషిని వాని కుటుంబమును, ఇంటి వారిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయకాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండునంతగాను, గర్వముగా నడవలేకుండునంతగాను ఈ వంశమునకు కీడు చేయను ఉద్దేశించుచున్నాను. ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెతనెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చి ఉన్నాడనియు, మన యొద్ద నుండకుండా ఆయన దానిని తీసివేసేసే అనియు, మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడని ఇశ్రాయేలీలు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందరు. చీట్లు వేయగా యెహోవా సమాజములో మీరు పాలు పొందునట్లు నూలు వేయువాడొకడును ఉండడు. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపని ఎడల అవమానము కలగక మానదు. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయిన ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించు వానికి నా మాటలు క్షేమ సాధనములు కావా? ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి. నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టు పంచలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకొందురు. వారికి ఇష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు. వారి బిడ్డల యొద్ద నుండి నేను ఇచ్చిన ఘనతను ఎన్నడను లేకుండా మీరు ఎత్తుకొని పోదురు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. మీరు లేచి వెళ్ళిపోవుడి. మీకు నాశనము నిర్మూలనాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును. ఇశ్రాయేలీలలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును.